ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ దేవుని పేరట అందరికీ శుభములు, శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసు పేరట సమాధానము కలుగును గాక. ఈ సమయంలో మరి లూకాసు సువార్తలో 15వ అధ్యాయమందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక 3 ఉపమానాలు తెలియపరిచాడు. అది ఎట్టి సందర్భంలో తెలియపరిచాడంటే, ఆయన యొద్దకు ఆయన వాక్యం వినడానికి సుంకరులు, పాపులు వచ్చిన సందర్భంలో మరి పరిసయ్యులు కూడా వచ్చి ఆ విషయాన్ని చూసి, సుంకరులు పాపులతోనే గడుపుతున్నావు, వారితోనే జీవిస్తున్నావని యేసు ప్రభుని ప్రశ్నిస్తారు. ఆ సందర్భంలో యేసు ప్రభు ఈ 3 ఉపమానాలు చెప్పాడు. ఏమనంటే, ఒకటి తప్పిపోయిన గొర్రె పిల్లను గురించినటువంటి ఉపమానం, రెండవది పోగొట్టుకొనబడిన వెండి నాణ్యమును గురించి, మూడవది ప్రియులారా తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు యేసయ్య. సో ఈ 3 విషయాలు నేను తెలియజేస్తాను తదుపరి సమయంలో. మొదటిగా ఇప్పుడు మనం గొర్రె పిల్ల ఎందుకు తప్పిపోయింది అంటే, దాని మూర్ఖత్వము చొప్పునే తప్పిపోయిందని తెలియపరచబడుతుంది. మరి ఎందుకని ఆ స్త్రీ వెండి నాణ్యమును పోగొట్టుకుంది అంటే, ఆ స్త్రీ యొక్క నిర్లక్ష్యతనం. మరెందుకు ఆ తప్పిపోయిన కుమారుడు కూడా వెళ్ళిపోయాడు అని అంటే, తండ్రి నుండి దూరమై వేరుగా సొంతగా బ్రతకాలని అనుకున్నాడు, సొంతగా జీవించాలని అనుకున్నాడు. అందుకు ఉద్దేశపూర్వకంగానే వెళ్ళిపోయాడు. అయితే బైబిల్లో మరొక వాక్యం ఏమని తెలియపరుస్తూ ఉంది అని అంటే, యెషయా గ్రంథం 53:6 రాయబడుతూ ఉంది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఆయన యేసు ప్రభు మాట్లాడిన ఈ 3 ఉపదేశాలలో కూడా ఆయన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, తప్పిపోయిన వారు లేక పడిపోయిన వారు లేదా పాపములో ఉన్నవారు మారు మనస్సు పొంది రక్షించబడితే వారు ప్రభుని విశ్వసిస్తే వారికి రక్షణ కలుగుతుంది. అలాంటి తప్పిపోయి దొరికిన వారి కోసం యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వారిని గురించి సంతోషపడాలి. ఈరోజు చాలా మంది ప్రియులారా యేసు ప్రభుని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, రక్షించబడుతున్నారు. అనేకమైనటువంటి జనాంగాలు యేసు ప్రభుని నమ్ముతున్నారు. ఎవరిని బలవంతమేమి చేసేది కాదు ఇది. వారి ఇష్టపూర్వకంగా వారికి అర్థమైన కొలది వారు వినిన దానిని బట్టి, దేవుడు వారి పట్ల చేసిన అద్భుతాలను బట్టి వారు నమ్ముచున్నారు. అయితే మరలా మధ్యలో ఏ కారణం చేతో చాలా మంది ఇటు విశ్వాసులుగా ఉన్నవాళ్ళు కానీ అటు సేవకులుగా ఉన్నవాళ్ళు కూడా కొంతమంది పడిపోయి మరలా వారు వదిలొచ్చినటువంటి దేవుళ్ళు అలాంటి విషయాల్లో ఎదుగుతున్నారు. మరలా కొంతమంది తిరిగి వస్తున్నారు. సో ఏదేమైనా చాలా మంది పడిపోయే వాళ్ళ గురించి, తిరిగి వచ్చే వాళ్ళ గురించి రకరకాలుగా కామెంటరీలు పెడుతూ ఉండొచ్చు. మనుషులు తప్పకుండా తొట్టిల్లుతుంటారు. అలా అని తొట్టిల్లమని కాదు, కానీ తెలుసో తెలియకో దేవుణ్ణి విడిచి కానీ లోకంలో పడిపోయిన వారిని కానీ వారు తిరిగి వచ్చినప్పుడు వారిని మరలా తప్పక ప్రేమించి వారిని చేరదీసి దేవునిలో వారిని స్థిరపరుచుకోవాలి, వారిని ప్రేమతో ఆహ్వానించుకోవాలి. వారి గురించి బ్యాడ్ కామెంటర్లు పెట్టకూడదు.
వారి మనోభావాలు దెబ్బతినేటట్టుగా మాట్లాడుకోకూడదు. మనుష్యులు తెలుసో తెలియక పొరపాట్లు చేస్తుంటారు కనుక ఆ పొరపాట్లను క్షమించి వారిని చేరదీయటం అనేది యేసుక్రీస్తు ప్రభులు వారి నిజమైన ప్రేమ. అది ప్రభు ఎంతో ప్రేమా స్వరూపుడు కనుక ఆయన ఎవరిని త్రోసివేసేటువంటి దేవుడైతే కాదు. అలాగనే రక్షించేది ఆయన, ప్రేమించింది ఆయన, అందరినీ ఆహ్వానిస్తుంది ఆయన, అందరి కొరకు మరణం పొందింది ఆయన. మన యొక్క పాపదోషములన్నిటిని కూడా యేసు ప్రభు మీదే మోపబడ్డాయి కనుక ఆయనకి లేని ద్వేషము, ఆయనకి లేని దూరపరిచేటువంటి అనుభవాలు సేవకులు, విశ్వాసులు మనకెందుకు? ప్రేమించి తొట్టిల్లిన వారిని మరల చేరదీసి దేవుళ్ళో నిలబెట్టి బలపరచటం దేవుడు మనకిచ్చిన కృప. మనందరం కూడా మరి రక్షణలో అనేక మందిని స్థిరపరచుకోవాలి, నడిపించుకోవాలి. మనుషులు నానా రకాలుగా మాట్లాడొచ్చు కానీ యేసు నామంలో తప్ప మరే నామంలో రక్షణ లేదని బైబిల్ అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతుంది. కనుక మనుషులు పలుకు దూషణ మాటలను పట్టించుకొనక అనేక మంది రక్షింపబడినట్లుగా మరి ఎన్ని అవమానాలు, శోధనలు ఎదురైనా నిజమైన ప్రేమను కనపరిచి అనేక మందిని ప్రేమతో యేసు ప్రభువునద్దకు మనము నడిపించి వారిని ఆశీర్వాదకరంగా నిలబెట్టాలి. అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రేమతో ఇటు పరిచర్య చేయవలసిందిగా, ఎవరిని దయచేసి మనము కించపరచటం లేకపోతే దుఃఖపరచటం వద్దు. ప్రేమించండి, ప్రభులోకి నడిపించండి. వారికి తెలియదు రక్షణ కనుక వారికి తెలియపరిచి వారి కోసం ప్రార్థన చేసి వారిని దేవుల్లోకి స్థిరపరచండి. ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక ఆ యేసు ప్రభు వచ్చే లోపు అనేక మందిని ఆయనలోకి నడిపించాలి, ఆ రక్షణలోకి నడిపించాలి. ఆ పరిచర్యలో మనందరమే బలంగా దేవుని కొరకు వాడబడుదుముగాక. దేవునికి స్తోత్రాలు. ఆమేన్.